అమ్మకి ఆఫీస్. Hey everyone, today we are going to office with Lakshit. It's bring your kids to work at Infosys today. So let's go. సో ఇంకా నేను లక్షిత్ ఆఫీస్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ బ్రింగ్ యువర్ కిడ్స్ టు వర్క్ అనే బోర్డ్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని నా వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాం. చాలామంది పేరెంట్స్కి ఇలాగా ఉంటుంది కదా, వాళ్ళ కిడ్స్ని వాళ్ళ వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళి లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తారో డైలీ అనేది చూపించాలని. సో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా మీ కిడ్స్ని తీసుకెళ్ళండి. ఇట్స్ అ కోర్ మెమరీ లాగా ఉండిపోతుంది. మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి మూమెంట్స్ రావు కదా, వీళ్ళు ఏజ్ మారిపోతుంది, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు కదా. ఎందుకంటే నేనైతే ఇలాగ ఎక్స్పీరియన్స్ చేశాను. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినప్పుడు లక్షిత్ ఇంకా చిన్నవాడు కదా, అప్పుడు ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయ్యాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి హీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇంకా నేను లక్షిత్ కొన్ని ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా నా ఫ్రెండ్స్తో అయితే లక్షిత్ కాసేపు మాట్లాడుతూ అలా ఉన్నాడు. అండ్ దెన్ వీ వెంట్ టు లక్షిత్స్ ఫేవరెట్ స్పాట్, ఫిష్ పాండ్ అనమాట. లాస్ట్ టైం లక్షిత్ ఆఫీస్కి వచ్చినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు. ఈ ఫిష్ పాండ్ దగ్గరే ఉన్నాడు చాలాసేపు. హీ ఎంజాయ్డ్ ఎ లాట్ బికాజ్ ఇక్కడ కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి కదా, సో బాగా అనిపించింది తనకి. ఈ ఇయర్ కూడా దానికోసమే వచ్చాడు మెయిన్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆఫీస్ బయట ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా హీ యూజ్ టు ఆస్క్ అనమాట, ఎప్పుడు తీసుకెళ్తావమ్మా ఆఫీస్కి, నేను ఫిషెస్ చూస్తాను, నేను వస్తాను ఆఫీస్కి నీతో అని డైలీ నేను వచ్చేటప్పుడు అడిగేవాడు. ఇంకా ఈరోజు వచ్చింది కాబట్టి ఆ టైము ఖచ్చితంగా తీసుకురావాలని అయితే ఫిక్స్ అయ్యాను. 2 days బెటర్ యాక్చువల్లీ, 20th and 21st. 20th ఇంకా కుదరలేదు, హీ వాజ్ నాట్ వెల్. 21st ఎలా అయినా తీసుకెళ్ళాలి వీడిని అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. సో వెళ్ళి చాలాగా మంచి పని అనిపించింది బికాజ్ హీ ఎంజాయ్డ్ అనమాట. డైలీ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు అలా తీసుకెళ్తే దే ఫీల్ హ్యాపీ అండ్ వాళ్ళకు కూడా ఒక చేంజ్ లాగా ఉంటుంది. After spending lots of time near the fish pond, finally we went to the food court. ఎంతసేపు పట్టిందో లక్షిత్ని అక్కడ నుంచి వెళ్దామని అడిగి తీసుకెళ్ళడానికి, బికాజ్ అక్కడ నుంచి రానంటున్నాడు. అసలు అంత నచ్చింది వాడికి ఆ ప్లేస్, ఎంతసేపు అయినా అక్కడే ఉంటాను అన్నట్లు ఉన్నాడనమాట. ఇంకా ఫుడ్ కోర్ట్లో ఇలాగ లక్షిత్ అయితే మ్యాంగో జ్యూస్ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే తీసుకొని తిన్నామన్నమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా ఆఫీస్ లైక్ అంటే నా వర్క్ ప్లేస్కి వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. కాసేపు అలాగా స్పెండ్ చేసి ఇది వచ్చేసి యాంఫీ థియేటర్ అనమాట. ఇక్కడే మార్నింగ్ కిడ్స్కి కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారు, లైక్ అరౌండ్ ఏజ్ వైజ్ అయితే పెట్టారు. 20th అయితే లక్షిత్కి ఒక డ్యాన్స్ సెషన్ ఉండింది, మేము ఆ రోజు రాలేదు కాబట్టి. 21st ఏం యాక్టివిటీస్ లేవు వాడి ఏజ్ గ్రూప్కి. సో ఇంకా తర్వాత వాడిని ఇలాగా యాంఫీ థియేటర్లో కాసేపు కూర్చొని తర్వాత ఇలాగ ఒకటి ఉంటుంది ఐ లవ్ ఇన్ఫీ హైదరాబాద్ అనేసి, అక్కడ వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఉంటుంది కదా లక్షిత్కి చూపించాలని నేను నా ఫ్రెండ్ తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అలాగా. అండ్ ఈ మధ్య ఆఫీస్లో ఇలాగ డామినోస్ ట్రక్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చుట్టూ ట్రీస్ అటు ఇటు మధ్యలో రోడ్డు ఉంటుంది. సో లక్షిత్కు చిన్న ఫోటోషూట్లా తీద్దామని చెప్పేసి అయితే చెప్పాను, అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాడు, కానీ ఫొటోస్ అయితే అటు సైడ్ సరిగ్గా రాలేదు. సో వీ ఆస్క్డ్ హిమ్ టు కమ్ హియర్, ఇంకా వచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు పోజెస్. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, బాగా అటు ఇటు పరిగెడుతూ ఎంజాయ్ చేశాడనమాట. అండ్ ఇందాక నేను వర్క్ చేసే బ్లాక్ బయట అయితే ఫోటో తీసుకున్నా కదా, అది ఇంకొక సైడ్ వెళ్తున్నాము. అక్కడైతే ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం. వీడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇలాగ వాడి లోకంలో వాడు ఉన్నాడనమాట. దాని తర్వాత ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని వెళ్తూ ఉంటే సర్ప్రైజింగ్లీ అక్కడ
చెట్లకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే లక్షిత్ తీసుకొని తెచ్చిచ్చి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పాడు. యూజువల్గా డైలీ లక్షిత్ వాళ్ళ నాన్న క్యాండీని వాకింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు దే యూస్ టు బ్రింగ్ ఫ్లవర్స్ టు మీ. రోజు తీసుకొచ్చి చెప్తారనమాట. సో అలా చేశాడు, భలే అనిపించింది. సో ఇంకా వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టు ఉందన్నమాట. పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలాగ ఆల్రెడీ ఒకటి టై చేసి ఉన్నారు. సో లక్షిత్ని ఎక్స్పీరియన్స్ చేపిద్దామని న్యాచురల్ స్వాడిల్ మీద అయితే కూర్చోపెట్టాను. సో తను కాసేపు అలా ఊగాడు. మనకు సిటీస్లో అలాగ దొరకదు కదా అలా చేయాలన్నా కూడా. అండ్ ఇది కూడా ట్రై చేయించామన్నమాట. భలే నచ్చింది వాడికి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సన్సెట్ అయితే ఎంత బాగుందో కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు ఆఫీస్లో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ.